గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పోరిఫెరా గురించి చదువుకుందాం. పోరిఫెరా అంటే లాటిన్ భాషా పదం. పోరిఫెరా అనేది ఒక లాటిన్ భాషా పదం. పోరస్ అంటే రంధ్రము, ఫెరా అంటే కలిగి ఉండడము. అంటే రంధ్రాలు కలిగినటువంటి శరీరం అంతా కూడా రంధ్రాలు కలిగినటువంటి జీవిని ఏమంటామంటే అటువంటి జీవుల్ని పోరిఫెరా అని చెప్తాం. బహుకణ జీవుల పరిణామం ప్రారంభమవుతుంది దీంతో పోరిఫెరాతో. ఈ సమూహ జీవులు మొక్కల వల్లే చలనం లేని జంతువులు. చూడడానికి మొక్కల్లాగా ఉంటాయి కానీ ఇవి చలనం ఉండవు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు చూడడానికి సేమ్ మొక్కల్లాగా ఉంటాయి కానీ వీటిలో ఎటువంటి చలనం ఉండదు. వీటి శరీర వ్యవస్థ ప్రోటోజోవన్ల కంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. కానీ ఇతర బహుకణ జీవులతో పోలిస్తే ఇవి అతి సరళమైన ప్రాథమిక స్థాయి జంతువులు. ఈ జీవులకు నిర్దిష్టమైన కణజాలాలు, అవయవాలు ఉండవు. ఈ వర్గంలో అనేక జీవులు మొక్కలను పోలి ఉండడంతో వర్గీకరణలో వీటి స్థానం గురించి చాలా కాలం సందేహాలు ఉండేవి. వీటి కణాలు, కణజాలాలు, పిండాభివృద్ధి పరిశీలనల తర్వాత ఈ జీవులను నిమ్నస్థాయి జంతువులుగా నిర్ధారణ చేశారు. దీని ఫలితంగా వీటికి ప్రత్యేక వర్గ స్థాయి కలిగి ఉండడం జరిగింది. కొందరు శాస్త్రవేత్తలు వీటిని పారాజోవాగా ఉదాహరించడం జరిగింది. పోరిఫెరాలో సుమారు 9,000 జాతులు ఉన్నాయి. వీటిలో 4,000 జాతులు విలుప్త జాతులు. అయితే పోరిఫెరాలో ఉండేటటువంటి సాధారణ లక్షణాలు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. పోరిఫెరా జీవులు అన్నీ కూడా జలచర జీవులు. అంటే ఎక్కువగా నీటిలోనే నివసిస్తాయి. ఎక్కువగా సముద్రాల్లో ఏదో ఒక అధస్థలానికి అంటిపెట్టుకొని నివసిస్తాయి. అధస్థలం అంటే ఏంటి? ఏదో ఒక ఆధారాన్ని అంటిపెట్టుకొని ఆ యొక్క ఆధారానికి అతుక్కొని ఉంటాయి. ఒకే ఒక జాతి స్పాంజిల్లిడే మంచినీటిలో నివసిస్తాయి. స్పాంజిల్లిడే అనేది ఒకే ఒక మంచినీటిలో నివసించేటటువంటి ఒక జాతి స్పంజిక. ఏంటి ఆ స్పంజిక? స్పాంజిల్లిడే. స్పాంజిల్లిడే. శరీర ఆకారము కూజ, స్తూపము, గోళము ఆకారంలో లేక క్రమరహిత శాఖలతో అసౌష్ఠవంగా ఉంటుంది. ఏకాంత జీవులుగా లేక స్పంజికలు కలిసి సహనివేశాలుగా ఉంటాయి. ఈ జీవులు ఒంటరిగానే ఉంటాయి, లేకపోతే గుంపులుగా ఉంటాయి. సహనివేశం అంటే ఏంటంటే గుంపులుగా నివసించడం అని అర్థం. ఈ వర్గజీవులు అన్నీ బహుకణ జీవులు. ఇవి ద్విస్తరిత జీవులు. అంటే కణం 2 స్తరాలతో అమరి ఉంటుంది. ఒకటి వెలుపలి స్తరము, చర్మీయ త్వచము, దీన్ని పినాకోడర్మ్ అంటాము. లోపలి స్తరమును కళాభ స్తరం అంటారు. దీన్ని కొయానోడర్మ్ అంటారు. పోరిఫెరా ప్రత్యేకమైన లక్షణమైనటువంటి కశాప కణములు ఈ స్తరంలో ఉంటాయి. పోరిఫెరాలో ఈ జీవులను ఏమంటాం మనము? ద్విస్తరిత జీవులు అంటాం. ద్విస్తరితం అంటే ఏంటి? కణములు 2 స్తరాలతో అమరి ఉంటాయి. ఒకటేంటి? బయటి స్తరాన్ని చర్మీయ త్వచము, దీనికి ఇంకో పేరేంటి? పినాకోడర్మ్. లోపలి స్తరమును ఏమంటాం? కళాభ స్తరము, దీన్ని కొయానోడర్మ్ అని ఇంకొక పేరుతో పిలుస్తారు. చర్మీయ కశాభ స్తరముల మధ్య జిగురుగా ఉన్నటువంటి మధ్య శ్లేష్మ స్తరం ఉంటుంది. దీనిలో స్వేచ్ఛగా ఉండే అనేక అమీబాయిడ్ కణాలు ఉంటాయి. శరీరంలో అనేక రంధ్రాలు, కుల్యలు, గదులు ఉంటాయి. వీటి ద్వారా నీరు లోపలికి ప్రవేశించి బయటకు వస్తుంది. శరీర కుడ్యములు అంతటా పార్శ్వభాగం మీద ఉన్న రంధ్రాలను కుల్యాముఖాలు లేక చర్మీయ రంధ్రాలు అంటారు. శరీర శిఖరాగ్రంలో ఉన్నటువంటి పెద్ద రంధ్రమును ఆస్కులం అంటారు. చర్మీయ రంధ్రాలు ఆస్కులములను కలుపుతూ కుల్యలు ఉంటాయి. కుల్య అంటే ఏంటి? కాలువలని అర్థం. కుల్యలను ఏమంటామంటే మనము కాలువలని అర్థం. శరీరం మధ్యలో పెద్ద కుహరమును స్పంజికా కుహరము లేక జఠరావ కుహరము అని అంటారు. శరీరమును బలపరుస్తూ అనేక రూపాలలో ఉన్న దండాలను కంటకాలు అని అంటారు. ఇవి అస్థిపంజరమును ఏర్పరుస్తాయి. అస్థిపంజరం ఏర్పరిచేవి కంటకములు కాల్షియము లేక సిలికా పదార్థాలతో ఏర్పడతాయి. దీంతో ఏర్పడతాయి? కాల్షియము లేక సిలికా పదార్థంతో కంటకాలు అనేటువంటి ఏర్పడతాయి. స్పంజిన్ అను పదార్థాలతో ఏర్పడినటువంటి స్థితిస్థాపక తంతువులు. స్థితిస్థాపకం అంటే ఏంటి? అంటే ఎలాస్టిక్. అంటే స్పంజిన్ అనే ఎలాస్టిక్ ఒక పదార్థంతో ఏర్పడేటటువంటి తంతువులు ఉంటాయి. కంటకాలను వాటి స్థానంలో ఉంచుతాయి. ప్రౌఢజీవులకు చలనాంగాలు ఉండవు. అందుచేత ఇవి స్థానబద్ధ జీవులు. అంటే బాగా పెరిగినట్టు జీవులను ఏమంటాం? ప్రౌఢజీవులు అంటాం. ప్రౌఢజీవులు ఏంటి? స్థానబద్ధ అంటే ఒకే ఒక ఆధారాన్ని అంటుపెట్టుకొని
ఆ ఆధారం నుంచి ఎక్కడికి కూడా కదలకుండా అక్కడే ఆధారానికి స్థిరంగా అక్కడే ఉండిపోతాయి. ఈ జీవుల్లో నోరు ఆహారనాళం లోపించి కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. అంటే కణాంతర జీర్ణక్రియ అంటే కణం లోపల జరిగే జీర్ణక్రియను కణాంతర జీర్ణక్రియ అంటాం. కణం బయట జరిగితే కణబాహ్య జీర్ణక్రియ అంటాం. జాంతోభక్షణ ద్వారా పోషణ జరుగుతుంది. శ్వాస విసర్జన అవయవాలు ఉండవు. నాడీ వ్యవస్థ ఉండదు. ప్రేరణలకు ప్రతీకార చర్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రేరణకు ప్రతీకార చర్యకు మధ్య చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కోరకీభవనము జెమ్యూల్స్ అనబడే ప్రత్యేక కణాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే కోరకీభవనము జెమ్యూల్స్ అనే ప్రత్యేక కణాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ శుక్రకణము అండముల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. జీవిత చక్రంలో స్వేచ్ఛగా ఈదే డింబక దశ ఉంటుంది. అంటే అది ప్రౌఢజీవిగా మారిన తర్వాత మాత్రమే అది ఒక ఆధారానికి అడ్డుపెట్టుకుని ఉంటుంది. అంతవరకు అది జీవిత చక్రంలో ఒక ఈదేటటువంటి డింబక దశ ఉంటుంది. ఆ ఈదే డింబక దశ ఉంటుంది కాబట్టి ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి అది డింబకాలు అంటే ఏంటి, లార్వా దశలో అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. కానీ ప్రౌఢజీవిగా మారినప్పుడు అంటే అడల్ట్గా మారినప్పుడు అది ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోటనే స్థిరంగా ఉంటుంది. స్పంజికలకు పునరుత్పత్తి శక్తి అధికంగా ఉంటుంది. పునరుత్పత్తి అంటే ఏంటి, రీజనరేషన్. అంటే ఒక భాగం పోతే మళ్ళీ ఆ భాగం స్థానంలో మళ్ళీ కొత్త భాగం అనేది పుడుతుంది. పురాతన గ్రీకు కాలం నుంచి స్పంజికల అస్థిపంజరములు శరీరం శుభ్రం చేయడం కోసము వాడుకలో ఉండేవి. అంటే పురాతన గ్రీకు కాలంలో ఏంటంటే మనకు ఈ స్పంజికల యొక్క అస్థిపంజరాలను అంటే చచ్చిపోయినటువంటి అస్థిపంజరాలు ఉంటాయి కదా, ఆ అస్థిపంజరాలు దేనికోసం వాడేటోళ్ళు అంటే శరీరం శుభ్రం చేసుకోవడానికి బ్రష్ లాగా వాడేటోళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ.